కాళ్ళు నొప్పులు పెట్టుకొని ఇవన్నీ ఎక్కడం ఒక సాహసం కింద వేసుకుందాం. మనం సాహసమే అనుకోవాలి పాదయాత్ర. మన దీన్ని సక్సెస్ఫుల్గా ముగించాలని మా కోరిక. మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుతూ, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ మినిట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చూస్తున్నారా, కనిపిస్తే సంతోషం. హై ప్లేసు, మెట్లయితే ఘోరంగా ఉన్నాయి. ఒక్కొక్కటి 100 కిలోమీటర్స్ బై వాక్ ట్రావెల్ చేసి ఈ మెట్లు ఎక్కాలంటే ఉండాలి మినిమం ధైర్యం, ఎనర్జీ కూడా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సగంలో స్టార్ట్ చేసి వెళ్ళిపోయారంట. నాకు ఈరోజే తెలిసింది. ఇంకెవరు రాలేదు, వస్తున్నారు. చాలా మస్తు దమ్మొస్తుంది నాకైతే. ఇది వ్యూ. ఇంకా మీన్కి మళ్ళీ చూపిస్తా. మన వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. పాపం శాతం అయితే లేదంటే వరకు ఏడా నేనక వైట్ షర్ట్ ఆయనకి. ఎప్పుడు వచ్చారు మీరు? మన బచ్చాలు తెచ్చారంట, ఎవరేమంటలేరు? ఫోన్ చేసిండా శేఖర్ మామ? బ్రో ఫోటో దిం బ్రో, మంచి నన్ను కొడుకు 1 ప్లస్ వాడుతు. ఏం చెప్పాలి చెప్పు. అభిప్రాయం మంచిగానే ఉంది. మంచిగా ఉంది. కాలు ఎలా ఉన్నాయి? ఇంకో మాటలో చెప్పాలంటే ఎలా చెప్పగలరు? ఎక్సలెంట్. ఇన్నర్ ఫీలింగ్ హైలైట్ గానే కదా ఇది. మీ లెగ్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మీ బాడీ. ఉమామహేశ్వరం కొండ ఎక్కిన తర్వాత ఈ కొండపై నుంచి మనకి శ్రీశైలంకి దారి ఉందన్నమాట. శ్రీశైల పాదయాత్ర, శ్రీశైల క్షేత్ర పాదయాత్రకి దారి. ఎవరిదో మంచిగా బోర్డు కూడా పెట్టారు. ఇప్పుడు అసలైన ట్రెక్ స్టార్టెడ్ అన్నమాట. వెనుక అడుగు వేయద్దు, వెళ్ళిపోవాలి. గుర్తులు కూడా ఉన్నాయి. ఓకే గైస్, ఏమైనా వింతగా కనిపిస్తే ఖచ్చితంగా చిత్రీకరించి పెడతాను. మరి ఉందాం. రాళ్ళు అయితే మస్తున్నాయి. చుట్టూ దట్టమైన అడవి. దారిలో వచ్చేటప్పుడు ఒక చెట్టు చూసినాం, మామిడి చెట్టు. చాలా అంటే చాలా పెద్దది. నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు కూడా బహుశా చూడకపోవచ్చు. కొన్ని ఏళ్ళు అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు. కొన్ని వందల ఏళ్ళు అయ్యి ఉండొచ్చు అని మా మామ అంటున్నాడు. ఏమో మరి తెలియదు. ఇంకా కొంచెం దూరం అయితే ఇంకా అడవి అయిపోతుందా?
రేపు కూడా మనం అడవిలోనే నడుస్తామా? రోడ్ అడిగే అసలు రోడ్ అనేది ఎల్లుండి మొత్తం రోడ్ మీద కానీ ఎల్లు మన 2 o'clock స్టార్ట్ చేయాలి. అసలు దోమల పిండలు పడాలి. తగిలి 9 వరకు కంపల్సరీ పడాలి. రెస్ట్ తీసుకుంటారు. పుగ్గన్న వాళ్ళ బామడుదులు ఎవరో. ఏ బ్రోస్ అప్పుడే స్లీపీ సీరియల్ అప్పుడు ఎంతసేపు అవుతుంది వచ్చి? 10 నిమిషాలు 1 నిమిషం కన్ను వస్తే స్లీప్ వేస్తుంది. మనం ఇప్పుడు అది మొత్తం ఇట్లా దాటుకుంటూ ఇట్లా వచ్చేసినాం. ఎటో తిరిగినాం, ఇంకా అదంతా అడవి కదా. సో ఇట్లా వచ్చేసినాం, నడుస్తున్నాం అట్లే. ఇప్పుడు మనం షేర్లలో నడుస్తున్నాం. అంటే ఫార్మింగ్ ప్లేస్ ఇదంతా. ఇవన్నీ షేన్లే ఉన్నాయి. ఆ కొండ అదంతా అడవి ప్రాంతం. ఇక్కడైతే షేన్లే ఉన్నాయి కానీ ఎవరు కనిపిస్తలేరు. ఆడెవరో ట్రాక్టర్ దున్నుతున్నారు అంతే. ఆఫ్టర్ సమ్ టైమ్ మనం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఉన్నాం. ఇది చాలా పురాతనమైన టెంపుల్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది చాలా పురాతనమైన కాలం గుడి. కోతుల భయానికి సామాన్లను తీసి పెట్టిండ్రు మనల్ని. ఇప్పుడు మనం రివ్యూ చూద్దాం థర్డ్ డేది. ఎవరు పెద్ద తెలియదు, నాకు తెలియదు ఎవరికి. 30 ఏళ్ళ సీనియారిటీ అంట. ఏం పర్లేదు, పడదే కదా. మనం చెప్పు, మీకు 3 రోజుల జర్నీ ఎట్లా అనిపించిందో చెప్పు. ఏం లేవా? ఎట్లా అసలు యాత్ర ఎందుకు చేయాలి? మనం పాదయాత్ర ఎందుకు చేయాలి? నేను మిమ్మల్ని అడగలేదు, ఆయన ఒపీనియన్ ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ఏం లేదు. మరి ఎందుకు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని? చేయాలనిపించింది. నేను అనుకున్న కోరిక నెరవేరినాయి కాబట్టి చేస్తున్నాను. అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి ఇంత అండగా ఉన్నారు మనకి. మామ అవుతాడు శేఖర్ మామ, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా బాగుంది, చాలా బాగుంది. అంతే, ఏం లేదా చెప్పాలి. నేను మొత్తుకుంటాం ఏమేమో చెప్పు. గట్టి చెప్పు. ఇంటర్వ్యూ తీసుకుంటుండో చాలా మాట్లాడాలి కదా. చెప్పు. మీరు మాట్లాడితే నాకు కొయ్యబడుతున్నారు. అన్వాడకి వెళ్ళి శంకర్ 3 పూటలు అన్నం పెడుతుండే, చాలా బాగుంది. చాలా భక్తితోటి పెడుతున్నాడు. లవ్ సక్సెస్ అయింది కాబట్టి పాప పుట్టింది, దానివల్ల చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మరి పాదయాత్ర స్టార్ట్ చేసి 3 రోజులు అవుతుంది కదా, మీకు ఎట్లా అనిపించింది ఈ జర్నీ? అయితే అంటే నడవడం కొంచెం ఇబ్బందే కానీ భక్తితో నడిస్తే సాధ్యం అనేది అర్థమైంది మాకు. దీనివల్ల మనం పాదయాత్ర చేస్తున్నాం కదా, 200 కిలోమీటర్లు చేస్తున్నాం కదా. మనం ఎందుకు చేస్తున్నాం పాదయాత్ర అంటే ఒకరొకరు మనసులో ఒక్కొక్క కోరికలు ఉంటాయి అన్నమాట. నా మనసులో ఏమి కోరికలు ఉన్నాయనేది, నా కోరిక నెరవేరిస్తే నేను మళ్ళీ వస్తా, ఈ పాదయాత్రకు కావాల్సిన మన సేవ చేస్తా అనేది కూడా మొక్కుకున్నాం ఇంతకుముందు. కాబట్టి అట్లా మన చేతనైన ఆర్థిక పరంగా సేవ చేసుకొని వస్తున్నాం అనమాట. ఈసారి కూడా మళ్ళీ భక్తితో వెళ్తున్నాం. ఈసారి కూడా మళ్ళీ కోరిక నెరవేరితే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వస్తాం. అట్లా మీరు ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఒక 5 years అయింది. ఇప్పటికీ 5 years కంటిన్యూ వస్తాం. చాలా సంతోషంగా ఉంది.
మోపుతలేదు చెప్పు. అనిపిస్తుంది నీకు 3 రోజులు నడిచినావు కదా, బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఉంది చాలా గాయాలు కూడా అయినాయి నాలాగానే. భక్తులు కొంచెం తక్కువ ఉన్నారు, కానీ తక్కువ ఉన్న కాడికైనా అన్ని సౌకర్యాలు కల్పించి దాతలందరూ ముందరకు వచ్చి మంచి అయితే సపోర్ట్ చేసింది. ఇప్పటివరకు అయితే వచ్చినాం, ఇంకా 2 రోజుల ప్రయాణం ఉంది. 2 రోజుల ప్రయాణం తర్వాత మా పరిస్థితి ఎట్లుంది అప్పుడు చూపిస్తుంది. లాస్ట్ రోజు చెప్తాడంట మన స్వామి. మరి